హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ సనత్ నగర్లోని అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ అండి. చాలా అద్భుతంగా చాలా బాగుందండి. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ వీడియోతోని మీ అందరి కోసం మీ ముందుకు వచ్చాను. కట్ చేస్తే మనము ఎంట్రన్స్ అయితే అద్దరిపోయిందండి. అగ్రోమెక్లోకి అడుగు పెట్టాం. ఇక్కడ చూడండి, పచ్చని తోరణంలాగా బుద్ధుడు, అలాగే సైడ్కి అయితే ఫుల్ చెట్లతోని మధ్యన బుద్ధుడు అందంగా చాలా బాగున్నాడండి. వీళ్ళు ఎంట్రన్స్ అయితే అద్దరగొట్టేశారు. ఈరోజు మీకు ఒక మంచి వీడియోని షేర్ చేయబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ అందరు చూస్తున్నారు, తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, నా ఛానల్లో వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మహిళలకు మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అండి ఇది. బంగారము చీరలే కాకుండా మన అమ్మలకు, ఆంటీలకు అందరికీ నచ్చే ప్లేస్ వచ్చేసి కిచెన్ ఐటమ్స్ కదండి. అవునా? నాకు కూడా పిచ్చి ఇష్టం. ఎన్ని ఉన్నా సరే మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటాం. ఇక్కడ చూడండి, స్టీల్ ఫ్యాక్టరీ అనగానే చాలా అద్భుతమైన స్టీలు, అలాగే కాపరు, ఇవి చూడండి హాట్ బాక్సెస్. ప్లాస్టిక్ హాట్ బాక్సెస్ వాడకూడదు అని చెప్తున్నారు కదండి. ఇక్కడ స్టీల్ కాపర్ హాట్ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి. ఎంత బాగున్నాయంటే ఇంకా చెప్పడానికి రెండు కళ్ళు సరిపోవు, అలాగే నోరు కూడా సరిపోదు అన్నట్టు, అంత బాగున్నాయి. మన అందరికీ కిచెన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం కదండి. ఈ అగ్రోమెక్లో కన్నుల పండుగగా ఉంటుంది. దీనిలో కిచెన్ ఫేవరెట్ ఐటమ్స్ చాలా ఉంటాయి. డెకరేటివ్ ఐటమ్స్, అలాగే చిన్న రేంజ్ నుండి పెద్ద రేంజ్ వరకు అతి తక్కువ ధరలో చాలా బాగుంటుంది. ఇది స్టీల్ ఫ్యాక్టరీ 1973లో దీన్ని స్థాపించారు. ఇది చూడండి 4 దఫాలుగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మైక్రోవేవెన్స్, ఫ్రిడ్జ్, అలాగే కూలర్స్, ఏసీలు, స్టీల్ ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్, అలాగే గిఫ్ట్ ఐటమ్స్, ఇక ఒక్కటి అనేది లేకుండా 4 ఫ్లోర్లు ఉన్నాయి. నేనైతే ప్రతి ఒక్క ఫ్లోరు ఎక్కి చూశానండి. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఎంతో ఇష్టంతో ఈ వీడియో చేశాను. మీరు కూడా ఇష్టంగా చూసి, ఇష్టంగా లైక్ చేసి, ఇష్టంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? చేసుకుంటారని అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ వీడియో అండి, అస్సలు మిస్ చేయొద్దు, అలాగే స్కిప్ చేయొద్దు. ఓకే? ఈ ఫ్యాక్టరీలో రీసేలింగ్ పద్ధతి కూడా ఉంటుంది. నిజమేనండి, ఎక్కడైనా రీసేలింగ్ ఉంటుంది కదా. మన ఇంట్లో పాత వస్తువులైనా సరే, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలుసు. పాత వస్తువులు ఉంటాయి కదండి, పగిలిపోయిన స్టీల్ ఐటమ్స్, కప్పులు కానీ అవి కానీ, ఇంకా ప్లేట్స్ కానీ, కొన్ని స్టీల్ డబ్బాలు కానీ పగిలిపోయి మనం పక్కకు పడేస్తుంటాం, అవి బయట పడేస్తుంటాం. అలా బయట పడేయకుండా అన్నీ జమ చేసి వీళ్ళ దగ్గరగా మనం తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ మనకి వాటితో రేటు తీసేసి మనకు కొత్త ఐటము ఇచ్చేస్తారు. తర్వాత ఏదైనా ఎక్స్ట్రా మనీ ఒకవేళ తగిలిందనుకోండి, మనం ఎక్స్ట్రా పే చేసి హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇక్కడ అలాగే హాట్ బాక్సులు, మిక్సీలు, ఇంకా ఒకటేంటి తదితర అన్ని ఐటమ్స్ కళ్ళు చెదిరిపోయే విధంగా ఉన్నాయండి. ఇంకా పానాసోనిక్ ఐటమ్స్, వీళ్ళ దగ్గర ఐటమ్ వచ్చేసి బ్రాండ్. షాప్లో ఫుల్ మంది ఉన్నారండి, చాలామంది. ఇంకా కిట్టలాడుతూ ఉంది షాప్ అయితే. ఇది స్టీల్ ఫ్యాక్టరీ, దీన్ని షాప్ అనరు. వీళ్ళు సొంతంగా స్థాపించబడింది. వీళ్ళకి దాదాపు 40,000 ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. మనము ఇది హైదరాబాద్లోని సనత్ నగర్లో అతిపెద్ద అగ్రోమెక్ స్టీల్ ఫ్యాక్టరీ అండి. హోల్సేల్ రేట్స్కి కొత్తవి కూడా ఇస్తారు. ఇక్కడ వెరైటీస్ డాల్స్ కూడా ఉంటాయి. అలాగే ప్లాస్టిక్, స్టీల్, ఇత్తడి, రాగి, గాజు, పింగాణి, జర్మన్ సిల్వర్, అలాగే టప్పర్ వేర్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఈ స్టీల్ ఫ్యాక్టరీ 1973లో స్థాపించారు. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా గృహప్రవేశాలకి గిఫ్ట్స్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే సిలికాన్ ఐటమ్స్, నాన్ స్టిక్ ఐటమ్స్,
హోటల్ బిజినెస్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా బాగున్నాయండి. ఇది చూడండి, బుజ్జి కుక్కర్ నాకు ఎంతగానో నచ్చింది. బండకు బండ ఉందండి. దీని ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్. చాలా బాగుంది. ఒక పావు కేజీ అర్ధ కేజీ అన్నం దాకా వండుకోవచ్చు. ఇద్దరు ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. తెగ నచ్చేసింది. ప్రైజు కూడా నచ్చేసింది. ఏమంటే ఇంకా 3000 రూపీస్కి పెద్ద కుక్కరే వస్తుంది కదా అని చెప్పేసి మనకెందుకులేండి అని పక్కకు పెట్టేశాను. కానీ ఏది చూస్తే అది కొనాలనిపిస్తుంది. ఇక కట్ చేస్తే ఇక్కడ వచ్చేసి దేవతామూర్తులు ఎంత బాగున్నాయి. లార్డ్ వెంకటేశ్వర స్వామి, అలాగే కృష్ణయ్య, గణపతి, ఇలా బ్రాస్ ఐటమ్స్ అయితే ఎంత సూపర్గా, అద్భుతంగా, అమోఘంగా, కళ్ళు మిరుమిట్లు కొలిపే విధంగా చాలా బాగున్నాడు. ఈ కృష్ణుడు వచ్చేసి 62,000 రూపాయలంట అండి. ఎంత బాగున్నాడో తెలుసా. పెద్ద ఇల్లున్న వాళ్ళకైతే ఇలాంటి కోటీశ్వరి ఇళ్ళల్లో అయితే ఉండగలడు ఈ కృష్ణుడు. మన చిన్న చిన్న ఇళ్ళల్లో మనము మన స్థాయికి తగ్గ కృష్ణుడిని తీసుకొని రావచ్చు. ఇందులో ఒక చిన్న కృష్ణుడిని నేను కొనుక్కున్నాను అన్నట్టు. మీకు నేనేం తీసుకున్నాను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు కట్ చేస్తే మనం ఇక్కడ చిన్న చిన్న బ్రాస్ ఐటమ్స్, బౌల్స్, అలాగే దీపపు కుందులు, ఇంకేంటి ఒకటేంటండి, ఎంత తిరిగినా సరే ఇంకా ఇంకా చూద్దామా అనిపించే విధంగా ఈ అగ్రోమెక్ చాలా బాగుందండి. ఈ స్టీల్ ఫ్యాక్టరీ వీళ్ళది సొంత ఫ్యాక్టరీ కనుక సొంతంగా వీరికి ఐటమ్స్ అనేది చాలా సూపర్గా, మందంగా వీళ్ళు సొంతంగా చేస్తారు కనుక చాలా బాగుంటాయి. క్వాలిటీ అనేది ఎవరికి పేరు పెట్టకుండా ఉందండి. అంత బాగుంది. బిల్డింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చిన్న చిన్న దీపపు కుందులు, అలాగే లోటస్ షేప్లో ఉన్న అటువంటి దీపాలు, ఫ్లవర్ వాజులు, మళ్ళీ తర్వాత ఇవి చూడండి ఇత్తడి సామాను కూడా చాలా బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి. నాతో పాటు వచ్చిన వాళ్ళు, ఇంకా నేను, మా శ్రీవారు, మా బాబు, ఒక డాక్టర్ అబ్బాయి నాతో వచ్చాడు, మాకు ఫిజియోథెరపిస్టు. అతను ఒక ఇత్తడి చెంబు తీసుకున్నాడు. చాలా నచ్చేసింది. ఇక చూడండి ఇత్తడి చెంబులు అయితే ఎంత బాగున్నాయి. దానిపైన ప్రైస్ ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. నేను చాలా చోట్ల కూడా చూశాను. ఇలాంటి క్వాలిటీ నాకైతే ఎక్కడ కనిపించలేదు. అంత బాగుంది. మరోసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తప్పకుండా ఇంకొకసారి విజిట్ చేసి ఇంకేమైనా ఐటమ్ తీసుకోవాలా అనేది ఆలోచిస్తాను. ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి ఎంత బాగున్నాడో తెలుసా. ఈ విగ్రహం నాకు చాలా నచ్చేసింది. చాలా బరువుగా కూడా ఉందండి. ఇది ప్రైస్ కూడా చాలా రేటుగా ఉంది. నేను ఊరికే చూడ్డానికి వచ్చాను ఎలా ఉంటుందని చెప్పేసి. ఒకసారి చూస్తే నెక్స్ట్ టైం మనకేంటి కొనుక్కోవాలో, ఏవి తీసుకోవాలో అనేది ఒక అవగాహన ఉంటుంది కదండి. అందుకోసానికి నేను ఒకసారి చూద్దామని చెప్పేసి హాస్పిటల్కి చెకప్ వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి సనత్ నగర్ దగ్గరలో ఉంటుంది, అందుకోసానికి ఒకసారి వెళ్దామని చెప్పేసి మా బాబు తీసుకెళ్ళాడు. ఎంత బాగున్నాయో చూడండి. ఈ పెద్ద పెద్ద దీపపు చెమ్మలు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయి. బ్రాస్తోని చాలా నచ్చేసినాయి. ఇంకా దేవతామూర్తుల విగ్రహాలు అయితే చెప్పనక్కర్లేదు. పెద్ద పెద్ద గుళ్ళల్లో కూడా ఇంత వెరైటీస్ అయితే ఉండవు. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఇంకోటి వచ్చేసి జర్మన్ సిల్వర్ కూడా ఉందండి. ఇక్కడ చాలా బాగున్నాయి. మనకు నచ్చినవి కూడా జర్మన్ సిల్వర్ దాంట్లో తీసుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయో మరొకసారి చెప్తాను. ప్లాస్టిక్, స్టీల్, ఇత్తడి, రాగి, గాజు, పింగాణి, జర్మన్ సిల్వర్, టప్పర్ వేర్, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఈ స్టీల్ ఫ్యాక్టరీ 1973లో స్థాపించారు. అంటే దాదాపు 50 సంవత్సరాలు అవుతుందండి. అవును, నిజమేనండి. కానీ మనకి ఎవ్వరికీ తెలియదు కదా. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది. ఇక్కడైతే చాలా రీసేలింగ్ కూడా ఉందండి. మన ఇంట్లో ఉన్న వస్తువులను కూడా తీసుకొచ్చి మనం ఇక్కడ ఇచ్చేయచ్చు. ఏమైనా పాడైపోయిన వాటికి మనకు వాటికి ధర కట్టేసి మనకు నచ్చిన ఐటమ్స్కి ఈ ప్రైస్ తీసేసి మళ్ళీ దానికి ఇంకో ప్రైస్ యాడ్ చేసుకొని మనం కొంత అమౌంట్ పే చేస్తే మనకు నచ్చిన ఐటమ్ మనం తీసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయి. ఇక్కడ దేవతామూర్తుల విగ్రహాలు అయితే ఒక్కొక్క విగ్రహం పైన దాని కింద కూడా ప్రైస్ అమౌంట్ ఉంటుంది. ఈ విగ్రహానికి ఇంత అనేసి దాదాపు 40 రూపీస్ నుంచి 4 లక్షలు కాదండి, 10 లక్షల ఐటమ్ వరకు కూడా ఇందులో ఉన్నాయి. ఇంకా ఇక్కడ నేను అన్నీ తీసుకొని కొన్ని స్పూన్స్ తీసుకున్నాను. 50 రూపీస్కి ఒక డజన్ స్పూన్స్ అంట. అలాగే ఒకటి
స్పూన్స్ అలాగే ఒకటి ఇట్లా వేడి చేసుకున్న సరాతం తీసుకొని బయటకు వచ్చేసాను. ఆకలి దంచేస్తుందండి. అలాగే రెస్టారెంట్కి వెళ్ళాను. రెస్టారెంట్లో బిర్యానీ ఆర్డర్ పెట్టారు. కాజు బిర్యానీ ఇష్టంగా బాగా తిన్నాం. నేను, మా శ్రీవారు, అలాగే మా బాబు, మళ్ళీ తర్వాత మాతో పాటు వచ్చిన ఇతను డాక్టర్ అబ్బాయి, అందరం కలిసి రోటీ కాజు బిర్యానీ తీసుకున్నామండి. బాగా నచ్చేసింది మాకందరికీ. ఇంకా ఇది మనం లంచ్ చేసేసిన తర్వాత మన ఊరికి మనం బయలుదేరుతున్నాం. అక్కడ వచ్చేటప్పుడైతే ఇంకా రోడ్డు మీద అన్ని బిల్డింగ్స్ చూసుకుంటూ వచ్చేసామండి. ఇక్కడ హోటల్ అయితే ఎంత బాగున్నాడో బుద్ధుడు చూడండి, చాలా బాగా నచ్చేశాడు. ఎంట్రన్స్లోనే అద్దిరిపోయే బుద్ధ విగ్రహం చాలా బాగుంది. అలాగే లార్డ్ వెంకటేశ్వర స్వామిని కూడా పెట్టారు. నాకు చాలా నచ్చేసిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ చూడండి హైదరాబాద్ అందాలు ఎంత బాగున్నాయో కదా. మరో మంచి వీడియోతోని మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్. తప్పకుండా లైక్స్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి కళ్ళు మిరుపిట్లు కొలిపే విధంగా ఎంత బాగున్నాయో కదా. హైదరాబాద్లోని ఈ అప్స్టైర్స్ బిల్డింగ్స్ చూస్తేనైతే నాకు కళ్ళు చెదిరిపోయాయి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరో మంచి వీడియోతోని నేను మీ ముందు ఉంటానండి. బాయ్.